Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. MS Office. So what is MS Office? MS Office is an application software. MS Office is an application software that is developed and published by Microsoft. అనే వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్స్. ఎక్కడ వాడతారు దీన్ని? బిజినెసెస్ లో వాడతారు, అలాగే ఎడ్యుకేషనల్ సెక్టర్స్ లో కూడా వాడతారు. విచ్ వీ కెన్ క్రియేట్ వ్యూ, అంటే మనం క్రియేట్ చేయొచ్చు, అలాగే మనం చూడొచ్చు. దేన్ని చూడొచ్చు? డాక్యుమెంట్స్ ని. అలాగే స్ప్రెడ్ షీట్స్ అంటారు. స్ప్రెడ్ షీట్స్ అంటే ఏంటి? మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లోకి వెళ్తే డాక్యుమెంట్స్ అంటారు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోకి వెళ్తే స్ప్రెడ్ షీట్స్ అంటారు, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అంటే దాన్ని ప్రజెంటేషన్స్ అంటారు. సో అండ్ డేటా ఎంట్రీస్ కానీ డేటాబేస్ కానీ ఏదైనా సరే మనం ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో చేసుకోవచ్చు. సో దీని ఫౌండర్ ఎవరు? బిల్ గేట్స్. దీని సిఇఓ ఎవరు? సత్య నాదెల్ల. వీళ్ళు కామన్. అసలు మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వర్డ్ డాక్యుమెంట్. దీంట్లో ఏం తయారు చేయొచ్చు? రెజ్యూమ్స్, లెటర్స్, రిపోర్ట్స్, సర్టిఫికేట్స్ ఇలాంటివి చేయొచ్చు. ఎంఎస్ ఎక్సెల్ లో ఏం క్రియేట్ చేయొచ్చు మనం? ఇట్స్ అకౌంటెంట్ రిలేటెడ్ గా ఉండిద్దండి. అంటే శాలరీ చార్ట్స్ కానీ, బిల్లింగ్స్ కానీ, స్టూడెంట్ రిజల్ట్స్ కానీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ మనం ఎంఎస్ ఎక్సెల్ లో చేస్తాం. ఎంఎస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ప్రెజెంటేషన్ లో ఏం చేస్తాం మనం? టెక్స్ట్, ఇమేజెస్, సౌండ్, వీడియోస్, యానిమేషన్స్ ఇవేమైనా సరే పవర్ పాయింట్ లో చేస్తాం. అసలు ప్రతిదానికి వర్షన్స్ ఉంటాయండి. వాట్ ఈస్ ద వర్షన్? ఏ వర్షన్ లో వాడుతున్నాం అనేది మనం తెలియాలి. సో 2003 to 2007 కానీ, 2010 to 13 కానీ, 2013 to 2019 కానీ, ఇప్పుడు 2019 నుంచి జరుగుతుంది ప్రెసెంట్. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది 2021 నుంచి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే, ఈ డాక్యుమెంట్ అనేది వాళ్ళ యొక్క అప్డేట్ చేసిన ఐకాన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, సో మరి మైక్రోసాఫ్ట్ లో ఇప్పుడు దాకా ఆఫీస్ లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ వర్డే కదా. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఇట్స్ ఎ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఏదైనా టైప్ చేయొచ్చు, ఏదైనా ఎడిట్ చేయొచ్చు, దాంట్లో లెటర్స్ క్రియేట్ చేయొచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా మిస్టేక్స్ వస్తే చెక్ చేసుకోవచ్చు, రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, వర్డ్ డాక్యుమెంట్ ఫర్ మెయిల్ మర్జింగ్ అనే కాన్సెప్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఎలా ఫైండ్ చేస్తాం సార్? వేర్ వీ కెన్ ఫైండ్ ఎంఎస్ వర్డ్ ఆన్ యువర్ పర్సనల్ కంప్యూటర్. ఎలా మనం ఓపెన్ చేస్తాం ఎంఎస్ వర్డ్ ని? ఎంఎస్ ఆఫీస్ తెలుసు. ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ ని ఎక్కడి నుంచి మనం ఓపెన్ చేస్తాం? సో దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. ఆప్షన్స్ లో స్టార్ట్ విండోస్. స్టార్ట్ ఎక్కడ ఉంది? విండోస్ ఎక్కడ ఉంటాయి? ఇది ఈ విండోస్ బటన్ లో స్టార్ట్ లో విండోస్ అని క్లిక్ చేసాం. ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ ఇక్కడ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను? ఆల్ యాప్స్. ఇదే కదా. సో దీంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవి రన్ అవుతాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాము? వర్డ్, ఇక్కడ వర్డ్ అంటున్నాము, లేదా ఇక్కడ ఎక్సెల్ అంటున్నాము, చూపిస్తుంది ఐకాన్స్. అలాగే ఇక్కడ మనం ఏమంటున్నాం? పవర్ పాయింట్ అంటున్నాం. అంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి సార్ అంటే ఇంకో విధంగా ఎక్కడ ఓపెన్ చేయొచ్చు? ఆప్షన్ 2 విండోస్ ఆర్ రన్ కమాండ్ ఉంది. రన్ కమాండ్. సో మన విండోస్ బటన్ ఏది? ఇక్కడ విండోస్ బటన్. విండోస్ పట్టుకొని ఆర్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ రన్ కమాండ్ వచ్చిందా లేదా? విండోస్ ఆర్ అంటే రన్ కమాండ్ వచ్చింది. రన్ కమాండ్ లో ఏం టైప్ చేయాలి మనం? విన్ వర్డ్ అనేది రాసుకోవాలి. సో ఎక్కడ ఎలా ఓపెన్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో విన్ వర్డ్ ఓపెన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమైంది? అదే కదమ్మా చెప్పింది. అంటే సార్ విండోస్ ఆర్ అంటే కమాండ్ వచ్చింది, రన్ కమాండ్ వచ్చింది. దానికి వి కెన్ సీ ద పాపప్ విండో. ఇలాంటి విండో ఒకటి వచ్చింది. దీంట్లో మనం ఏం టైప్ చేయాలి? విన్ వర్డ్ అని టైప్ చేసి మనం క్లిక్ ఓకే టు ఓపెన్ ద ఎంఎస్ వర్డ్. ఆటోమేటిక్ గా వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, సరే ఇది రాసుకోండి. మనం ఇది రాసుకోండి. ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి?
టు ఓపెన్ ఎంఎస్ వర్డ్, టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ అని ఆప్షన్ 1 రాయండి, ఆప్షన్ 2 రాయండి. చాలు, ఇదే రాయండి. ఆప్షన్ 1, ఆప్షన్ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్, టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఆప్షన్ 1 అని పెట్టుకొని స్టార్ట్ విండోస్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇలా ఆరో సింబల్స్ పెట్టుకొని రాసుకోండి. ఓకే, సో 2 ఆప్షన్స్ రాసుకున్నారమ్మా. ఈ ఆప్షన్ 2 కూడా రాసుకోండి. రన్ కమాండ్ తెలియాలి కదా, షార్ట్ కట్ విధానంగా వెళ్ళాలి. రాసుకున్నారా? సో దేనికి సంబంధించి ఆప్షన్ 2 రాయలేదా? రాయాలి కదమ్మా, 2 విధాలుగా రాసుకోవాలి. ఆప్షన్ 2 ఆప్షన్ 2 రాసుకున్నారా? ఇది రాసుకున్నారా? ఓకే, సో ఇట్ ఈస్ మెయిన్లీ డాక్యుమెంటేషన్ పర్పస్. ఎంఎస్ వర్డ్ దేనికి సంబంధించింది? డాక్యుమెంటేషన్ పర్పస్ కోసమే వాడతారు. టు క్రియేట్ అండ్ ఎడిట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. ఏం వాడతారు? టు క్రియేట్ అండ్ ఎడిట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. మనకి డిఫాల్ట్ పేపర్ అనేది సైజ్ అనేది దేంట్లో ఉండేది? A4 లో ఉంది. A4 పేపర్లు తెలుసు కదా, మీరు రెజ్యూమ్లు తీసుకునేటప్పుడు కానీ దాని యొక్క డిఫాల్ట్ పేపర్ సైజ్ ఎంఎస్ వర్డ్ లో A4 ఉంది. ఇట్స్ ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఈస్ విన్వర్డ్. దాన్ని పిలిచే పేరేంటి? దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పేరేంటి? విన్వర్డ్. ఇక్కడ ఏం రాసాం మనం? రన్ కమాండ్ లో విన్వర్డ్ అని రాసాం. అలాగే దాన్ని పిలిచేటప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటారు, కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని పేరు ఏమైంది? విన్వర్డ్ అని అయింది. ఇట్స్ ఎక్స్టెన్షన్ ఈస్ .doc డాక్యుమెంట్. ఎంఎస్ వర్డ్ హ్యావ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే సరే నాకు చెప్పండి, ఎలా ఓపెన్ చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఆప్షన్ 2 చెప్పండి నాకు. విండోస్ పట్టుకొని R కొడితే ఇక్కడ వచ్చింది, డైలాగ్ బాక్స్ వచ్చింది. విన్ వర్డ్ అని చేసి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. చేస్తే ఇక్కడ నేను రఫ్ గా చూపిస్తున్నాను. ముందు బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? క్లయింట్ ఏం అడిగాడు? క్వశ్చన్ ఏంటి? ఎంఎస్ వర్డ్ హ్యావ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని పేజ్ ఉంది? 1 పేజ్, అంతే కదా. ఇక్కడ 1 పేజ్ ఉంది, 1 డాక్యుమెంట్ ఉంది కదా. ఇక్కడే మళ్ళీ ఎన్నైనా తీసుకోవచ్చు నేను. ఫైల్ బ్లాంక్ డాక్యుమెంట్, ఫైల్ బ్లాంక్ డాక్యుమెంట్, ఫైల్ బ్లాంక్ డాక్యుమెంట్. అదే అంటున్నాడు. ఎన్ని వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 ఇట్లా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. యా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్యుమెంట్ అనేది బుక్ లాంటిది. డాక్యుమెంట్ అనేది బుక్ లాంటిది. సో మనం కొనాలంటే ఎన్ని బుక్స్ అయినా కొనొచ్చు, అంటే ఎన్ని బుక్స్ అయినా తీసుకోవచ్చు మనం. కానీ ఒక బుక్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి? చాలా పేజ్, నెంబర్ ఆఫ్ పేజెస్. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అతను? ఎంఎస్ వర్డ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈచ్ డాక్యుమెంట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ పేజెస్. మరి అదేం సార్ నెంబర్ ఆఫ్ పేజెస్ అన్నారు, ఇక్కడ పేజ్ ఒకటే కదా సార్ ఉంది. మీరు ఏదైనా వర్క్ చేస్తూ వెళ్ళండి, ఇక్కడ అక్కడ పేజ్ నెంబర్ మారి చూడండి. మారిందా లేదు? ఇప్పుడు ఎన్ని పేజెస్ వచ్చాయి? ఎన్ని పేజెస్ కైనా వెళ్ళచ్చు. అంటే ఎంఎస్ వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్క డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక బుక్ కొనొచ్చు, ఆ బుక్ లో ఎన్ని పేజెస్ అయినా ఉంటాయి. ఓకే, లాజిక్ అర్థమైందా? సో ఈ 6 పాయింట్స్ రాసుకోండి, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియడానికి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి నెంబర్ ఆఫ్ పేజెస్ అర్థమైంది కదా ఇంతవరకు. సో ఇప్పుడు మనం విండోస్ లోకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్ గా వర్డ్ అన్నా కూడా ఓపెన్ అయితే వర్డ్ ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో హోమ్, న్యూ, అలాగే ఓపెన్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. హోమ్ లోకి వస్తే ఏముంటాయి మనకి? బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవడం, అంటే ఒక కొత్త డాక్యుమెంట్ కొత్త పేజ్ తీసుకోవడం, కొత్త పేజ్ తీసుకోవడం. ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ రెజ్యూమ్స్ కానీ, స్నాప్ షాట్ క్యాలెండర్స్ కానీ, ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ గా ఆల్రెడీ లోడ్ అయిన టెంప్లెట్స్ అనమాట. మీకు రెజ్యూమ్ కావాలంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటే ఈ టెంప్లెట్ ని మనం మోడిఫై చేసుకొని మన రెజ్యూమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అంటారు. ఓకే,
సో ఇప్పటిదాకా మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇలా ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ రీసెంట్ ఫైల్స్ అంటారు. న్యూలోకి వెళ్తే ఏముంటాయి, నేను చెప్పాను కదా టెంప్లెట్స్ అని, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ కావాలి అంటే మనం మోడిఫై చేసుకోవచ్చు కదా నేమ్ ని, చూసుకోండి ఇలా. సో అలాగే దాని యొక్క కాంటాక్ట్ నెంబర్ కానీ మోడిఫై చేస్తున్నా లేదా. సో ఈ టైప్ ఆఫ్ మోడిఫై చేసుకొని మనం రెజ్యూమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ లో మనం రెజ్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఇలా చేసుకుంటాం, కానీ మాన్యువల్ గా ఎలా వర్క్ చేయాలనేది కూడా నేర్పిస్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తాను, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేయగానే ఫైల్ మెనూ. ఈ మొత్తాన్ని రిబ్బన్స్ అంటారండి. వీటిని రిబ్బన్స్, హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, డ్రా రిబ్బన్, అలాగే డిజైన్ రిబ్బన్, లేఅవుట్స్, ఇలా చాలా ఉంటాయి మనకి. ఓకే, నేనేం చేస్తున్నాను, ఫైల్లోకి పోయి మళ్ళీ ఇక్కడ న్యూ కాంటాక్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. మళ్ళీ క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తున్నాను. టోటల్ డాక్యుమెంట్ మొత్తం క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం లేవు. నేను మళ్ళీ ఇందులోకి వచ్చి కోడ్ ని ఓపెన్ చేస్తున్నాను. స్టార్ట్ బటన్, విండోస్ బటన్ అంటే మన దగ్గర ఉన్న విండోస్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి, అంటే మనకున్న యాప్స్ ఓపెన్ అవుతాయి. ఈ యాప్స్ లో ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన వర్డ్ ని మనం ఇక్కడ టైప్ చేస్తాము, లేదు అంటే డైరెక్ట్ గా రన్ కమాండ్ లోకి వెళ్ళి తీసుకుంటాం. సార్ అంతా బాగానే ఉంది. ఇందులోకి వచ్చేసరికి న్యూలోకి వెళ్తే ఇవన్నీ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ అంటారు. ఓపెన్ లోకి వెళ్తున్నాను. ఓపెన్ లోకి వెళ్తే ఇవన్నీ మనకి ప్రీడిఫైన్డ్ సేవ్ అయిన డాక్యుమెంట్స్ అనమాట. ఇంతకుముందు చేసిన వాళ్ళన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దాన్నే రీసెంట్ ఫైల్స్ అంటారు. ఓకే, మరి ఇవన్నీ ఇంతకుముందు చేసినవి కాదు, మన సిస్టమ్ కొన్ని ఇస్తాయి మనకి. మన సిస్టమ్ లో కొన్ని ఇస్తాయి, కొన్ని ప్రీడిఫైన్డ్ ప్రీసెట్స్ అనేవి ఇస్తాయి. లైక్ కార్డ్స్ కంటే కార్డ్స్ అని, ఎగ్జాంపుల్స్ కార్డ్స్ కానీ, లేదు నాకు రెజ్యూమ్స్ కావాలంటే రెజ్యూమ్స్ క్లిక్ చేయగానే వచ్చాయా, ఇలా మనకు కావాల్సిన రెజ్యూమ్స్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. మనం సెట్ చేసుకుంటాం. న్యూలోకి వెళ్ళాను. న్యూలోకి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చాను. న్యూలోకి వెళ్ళగానే ఇక్కడ నేను ఏం టైప్ చేయాలి, బ్లాంక్ డాక్యుమెంట్ అంటే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ప్రాపర్టీస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీస్ అనేవి మనకు వచ్చాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి, ఇది హోమ్ రిబ్బన్ అంటారు. ఇది అంటే హోమ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ. ఓకే, సో క్లిక్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక నేమ్స్ రాస్తున్నాను, శ్రీలత. ఓకే, ఇక్కడ జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, లేదు జూమ్ వద్దంటే మనకు కావాల్సిన 100% ని ప్లేస్ చేసుకోవచ్చు. 100% ని ప్లేస్ చేసుకొని శ్రీలత అని టైప్ చేశాను. ఎప్పుడైనా సరే నేను స్మాల్ లెటర్ తో టైప్ చేశాను, కానీ స్పేస్ కొట్టగానే ఏమవుతుంది, ఎస్ అనేది క్యాపిటల్ అవుతుంది. సో వర్డ్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, మనం ఎప్పుడు స్పేస్ ని క్రియేట్ చేస్తామో అంటే స్పేస్ అని ఇస్తామో ఆటోమేటిక్ గా ఆ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ కింద క్రియేట్ అవుతుంది. సార్ ఇట్లా స్పేస్ బార్ అని మనం టైప్, గ్యాప్ కావాలంటే స్పేస్ బార్ ని యూజ్ చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చేయాలంటే బ్యాక్ స్పేస్ తీసుకుందాం. ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు ఏమైంది, అది కిందకు వచ్చింది. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏం కావాలి, శ్రీలత పక్కన మళ్ళీ గీత తర్వాత స్వప్న. సో ఈ విధంగా మనం తీసుకుందాం. సో వంశీ, జోష్. సో ఇలా మనకు కావాల్సిన నేమ్స్ ని మనం తీసుకున్నాం. ఎన్ని నేమ్స్ తీసుకున్నాను, 5 నేమ్స్ తీసుకున్నాను. మళ్ళీ వెనక్కి కర్సర్ ఎక్కడ ఉంది, నాకు దీనికి కర్సర్ అంటారు. ఈ కర్సర్ ఎక్కడ ఉంది, కింద ఉంది. సో బ్యాక్ స్పేస్ అంటే ఆ చివరి లైన్ దగ్గరికి వస్తుంది, ఈ చివరి ఎడ్జ్కి వస్తుంది. మరి టెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్షన్ ఎలా చేస్తాం, ఇలా పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తాం. మనకి లెఫ్ట్ క్లిక్ ఉండేది కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ క్లిక్ తో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ నేను ఈ 2 నేమ్స్ సెలెక్ట్ చేశాను, అప్పుడు ఇక్కడికి వచ్చి నేను సైజ్ ని ఇంక్రీజ్ చేయాలి. సైజ్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ ఏమొస్తున్నాయి మనకి, వచ్చాయా? ఒక సైజ్ ని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ ని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నాకేం కావాలి, ఫాంట్ సైజెస్ ని తీసుకుంటున్నాను. ఇలా ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ స్టైల్స్ అనమాట. మొత్తానికి కావాలంటే
ఇక్కడ మనం కావాలంటే మళ్ళీ మనం ఒక నేమ్ యాడ్ చేసుకోవచ్చు. సో మౌనిక, ఇలా నేమ్స్ ని యాడ్ చేశాను. అంటే ఇక్కడ ఎందుకు యాడ్ చేశాను సార్ అంటే, ఈ 2 నేమ్స్ ఆల్రెడీ నేను సైజ్ ఇంక్రీజ్ చేసేసాను. నేను ఇక్కడ పెట్టి కర్సర్ ని పెట్టి నేను ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ టైప్ చేస్తుంటే ఏమవుతుంది, మళ్ళీ అదే స్మాల్ లెటర్స్ తో వస్తున్నాయి నాకు. అదే నేను ఇక్కడ కర్సర్ పెడితే మళ్ళీ నాకు అక్కడ ఏ ప్రాపర్టీస్ ఇచ్చానో ఆ ప్రాపర్టీస్ అనేది అంటే అక్కడ ఎంత సైజ్ ఇచ్చానో అంత సైజే నాకు ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ చూసుకొని చెప్తున్నాను. అందుకే నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి నేను ఒక నేమ్ ని యాడ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఈసారి అన్నిటినీ సెలెక్ట్ చేశాను. అన్నిటినీ సెలెక్ట్ చేయగానే ఆ ఫాంట్ స్టైల్ మార్చాలి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగానే స్టైల్ మారుతుంది. చూడండి, మారుతుందా? సో నాకు ఎలాంటి స్టైల్స్ కావాలంటే అలాంటి స్టైల్స్ మార్చుకోవచ్చు. దీన్నే ఫాంట్ ఫ్యామిలీ అంటారు. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అంటారు. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్ స్టైల్స్ ని మారుస్తున్నాను. సార్ అంతా బాగానే ఉంది, కానీ ఫాంట్ యొక్క సైజ్ ని మార్చాలి. క్లిక్ చేయగానే దీని యొక్క ఫాంట్ సైజ్ ని ఇలా మారుస్తున్నాను. సో దాని యొక్క ఫాంట్ సైజ్ ఇక్కడ వచ్చింది. పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ టైప్ చేశాను. నాకు ఒక కొత్త డాక్యుమెంట్ కావాలి అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుంటున్నాను కదా, అలా ఇక్కడ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాను. అలా కాకుండా కంట్రోల్ ఎన్ అంటే వచ్చింది. కంట్రోల్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేయాలి. రాసుకోండి, అన్ని షార్ట్ కట్స్ మన దగ్గర. రాసుకోండి, హెడింగ్ పెట్టుకొని షార్ట్ కట్ కీస్ అని కంట్రోల్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఒక కొత్త బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ అనే కీని పట్టుకొని ఎన్ ప్రెస్ చేస్తే ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యింది. టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ఎన్ అమ్మా. టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, అది ప్లస్ అనేది విభజించాను అంటే డివైడ్ అంటే పక్క తీసాను. టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ ఎన్ ఈక్వల్ కంట్రోల్ అమ్మా. సిటిఆర్ఎల్ అంటే కంట్రోల్ ఎన్, సిటిఆర్ఎల్ ప్లస్ ఎన్. సో సెలెక్ట్ చేసుకొని అలా వదిలేయండి, తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇది కంట్రోల్ ప్లస్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేస్తున్నాను. సో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. ఇక్కడ కొన్ని నేమ్స్ రాశాను. నేమ్స్ రాసినప్పుడు నేను సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ ని సెలెక్ట్ చేశాను. టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయాలి? ఒక కర్సర్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి ఆ కర్సర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫాంట్ స్టైల్స్ ని మార్చుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ సైజ్ ని క్లయింట్ ఏమంటాడు, నేను ఇలా 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 పెట్టాను సార్, నాకు ఆ టెక్స్ట్ అర్థం కావట్లేదు, పేరు అర్థం కావట్లేదు, నాకు మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి అంటే వెనక్కి. నేను చేశాను, అదొక మిస్టేక్ అయ్యింది, నాకు ఈ ఫాంట్ అర్థం కావట్లేదు, నేను ఫస్ట్ లో ఎలా టైప్ చేశానో నాకు దాని అలా రావాలి, వెనక్కి వచ్చేయాలి. నేను సైజ్ కదమ్మా, స్టైల్, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేయాలి. ఈ స్టైల్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ టెక్స్ట్ చూడ ఎంత నీట్ గా కనిపిస్తుందో, కానీ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుందా? బాగలేదు. సో నేను మళ్ళీ పాత స్టైల్కి రావాలి అంటే మిస్టేక్ జరిగింది, వెనక్కి రావాలి. ఇక్కడ మనం తీసుకున్న ఫాంట్ అనేది మిస్టేక్ జరిగింది, సో తప్పు జరిగింది. వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్. మళ్ళీ ఎన్నిసార్లు ఇప్పుడు దాకా మనం ఏమేమి టైప్ చేసి చూడు, కంట్రోల్ జెడ్, 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 కంట్రోల్ జెడ్. అంటే మనం ఎన్నిసార్లు మిస్టేక్స్ అంటే ఎంత వెనక్కి రావాలంటే అంత వెనక్కి రావచ్చు. మనం వస్తున్నాయా? కంట్రోల్ జెడ్ చూసారా, అన్ని పోయి. మళ్ళీ ముందుకు రావాలంటే ఇప్పుడు వెనక్కి అయితే వెళ్ళిపోయాం సార్, నేను పొరపాటున దాన్ని డిలీట్ చేశా, నాకు మళ్ళీ అది కావాలి. ఓకే, దాన్ని కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై అంటే కంట్రోల్ జెడ్ అనేది వెనక్కి వెళ్తాము, కంట్రోల్ వై అనేది ముందుకు వస్తాము. కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై రాసుకోండి. దాన్నే అండో అండ్ దీన్నే రెడో అంటారు. అది స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ ఫార్వర్డ్. మీరు తెలుగులో రాసుకుంటారంటే వెనక్కి, ముందుకి. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను,
కంట్రోల్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ ఫార్వర్డ్. సో బాగుంది సార్. ఇక్కడ అంటే ఈ ప్లాట్ఫామ్ చూద్దాం. దీన్ని క్విక్ యాక్షన్స్ అంటారండి. దీని ఏమంటారు? క్విక్ యాక్షన్స్. అంటే మనం తొందరగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ చేసుకుంటాం, చూసారా? అలా కాదు, నేను వెనక్కి రావాలంటే ఇక్కడ అండో, మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే రెడో, అండో, రెడో. పేర్లు తెలియాలి, దాని తగ్గట్టుగా వర్క్ కూడా తెలియాలి. సరే, అయిపోయింది. ఇక్కడ వంశీ అనే నేమ్ అనేది డివైడ్ చేయాలి. ఓకే, వంశీ అనే పేరు తీసేసి లాస్ట్ లో వేయాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసేయాలి, అంతే కదా? దీన్ని మనం కట్ చేయాలి, కట్ చేసి మనం లాస్ట్ లో ప్లేస్ చేయాలి. సో కట్ అంటే ఎలా? ఇక్కడికి వచ్చి కట్ చేశాను, మళ్ళీ కర్సర్ ఎక్కడ పెట్టాలి? ఈ ఎడ్జ్ లో పెట్టాలి. ఎంటర్ ప్రెస్ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్. ఒకసారి మనం కట్ చేసినా కాపీ చేసినా ఆ పేస్ట్ అనేది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఎంటర్ కొట్టలేదమ్మా, ఇక్కడ పేస్ట్ కొట్టాను. నేను ఎంటర్ యాడ్ కొట్టాను. ఎన్నిసార్లైనా ఒక్కసారి కట్ చేస్తే చాలు. కట్ అంటే ఏంటి? అది ఆల్రెడీ కాపీలోకి వెళ్ళిపోద్ది. దాన్ని ఎన్నిసార్లు అయినా సరే పేస్ట్ చేసుకోవచ్చు, ఎన్ని డూప్లికేట్లు అయినా చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేయాలంటే ఎలా? అన్నిటిని సెలెక్ట్ చేసి ఇలా మన దగ్గర డిలీట్ బటన్ ఉంటుంది కదా, డిలీట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఓకే, అంటే నేమ్ లేదు నాకు, స్టార్టింగ్ లో శ్రీలత కింద కావాలి. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ కొడతాం. ఇక్కడ లాజిక్ ఏంటి? సుధా అనే నేమ్ ని మనం కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఉండాలి, వంశీ కింద రావాలి. సో దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ అంటే ఏంటి? ఒరిజినల్ ఉంటుంది. అలాగే వంశీ దగ్గరకు వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా కిందకు రావడానికి. ఓన్లీ కర్సర్ మాత్రమే కిందకు వచ్చింది, కర్సర్ మాత్రమే కిందకు వచ్చింది, అంటే ఎంటర్ మాత్రమే ప్రెస్ చేసా. మరి పేస్ట్ చేయాలంటే ఎక్కడ? మళ్ళీ పేస్ట్ చేయాలంటే ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అంటే సుధా అనే నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ. ఓకేనా? సో దీన్ని కట్ కాపీ పేస్ట్ అంటారు. కట్ కాపీ పేస్ట్. కట్ అంటే ఏమైద్ది? ఇక్కడ కట్ చేస్తే ఏమైద్ది? ఒరిజినల్లో కట్ అయిపోద్ది. మళ్ళీ చివరిలో నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి నువ్వు పేస్ట్ కావాలంటే పేస్ట్ చేసుకుంటే, అవసరం అయితే వదిలేస్తావు. కానీ కాపీ అలా కాదు. శ్రీలత అనే నేమ్ ని కాపీ చేస్తే అక్కడ ఉండిద్ది, ఓకేనా? కట్ కాపీ పేస్ట్. మరి షార్ట్ కట్ ఉండేది కదా సార్ దీనికి కూడా. ఇక్కడికి వచ్చి వంశీ అనే దాన్ని కట్ చేసేయాలి. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఎక్స్. ఇక్కడ రాగానే ఇక్కడ ఉండిద్దమ్మా షార్ట్ కట్, చూసారా? అక్కడ ఏముంది? CTRL ప్లస్ ఎక్స్. అలాగే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్. మరి ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడికి వచ్చి నాకు పేస్ట్ కావాలి, దీన్ని పక్కన కావాలి. పక్కన కావాలంటే నాకు మధ్యలో స్పేస్ కావాలంటే స్పేస్ బార్. స్పేస్ బార్ అంటే ఒక గ్యాప్ ఇచ్చింది. కంట్రోల్ V అంటే పేస్ట్. కట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను? సుధా అనే నేమ్ ని కాపీ చేశాను, ఈ జోష్ అనే నేమ్ పక్కన పేస్ట్ చేయాలి. స్పేస్ బార్ ఇచ్చి కంట్రోల్ V పేస్ట్. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమైంది? కాపీ అయింది, ఇక్కడ పేస్ట్ అయింది. ఇక్కడ ఇందాక వంశీ ఇక్కడ ఉంటే దాన్ని కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. కట్ కి, కాపీకి, పేస్ట్ కి తేడా. ఓకేనా? మరి దాని షార్ట్ కట్ ఏంటి మనకి? కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ V, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ V పేస్ట్. అలాగే కంట్రోల్ C కాపీ రాసుకోండి. సో కట్ కాపీ పేస్ట్ అనేది అయిపోయింది సార్. బాగానే ఉంది. ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి సార్? ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే మనకు కావాల్సిన పెయింటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ పెయింటర్ని కాపీ చేశాను అంటే ఇక్కడ మనం ఏమైనా అప్లై చేసామా, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి.
సో ఈ స్వప్న అనే నేమ్ ని నేనేం చేస్తున్నాను, కొద్దిగా బోల్డ్ అవ్వాలి. బోల్డ్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, అంటే హైలైట్ చేశాను. దాన్ని కొద్దిగా బెండ్ చేయాలి, ఇటాలిక్ అన్నాను. అంటే బోల్డ్ అంటే బోల్డ్ అవుతుంది, ఇటాలిక్ అంటే ఇటాలిక్ కింద బెండ్ అవుతుంది. అండర్లైన్ కావాలంటే అండర్లైన్ తీసుకోవచ్చు. అండర్లైన్ లో కూడా స్టైల్స్ కావాలి అంటే ఈ కింద ఉంటాయి, అర్థమవుతున్నాయా? సో అండర్లైన్ లో ఇలా తీసుకున్నాను. సార్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. టెక్స్ట్ ని హైలైట్ చేయాలి అంటే ఏం చేయాలి? బోల్డ్ చేసుకోవాలి, ఇటాలిక్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. సో ఇటాలిక్ లేకపోయినా అండర్లైన్ లేకపోయినా బోల్డ్ అయితే చేసుకోవాలి. అప్పుడు దీనికి తేడా కనిపిస్తుందా? ఇదేమో సింపుల్ గా ఉంది, ఇదేమో చాలా హైలైట్ అవుతుంది బోల్డ్. సార్ ఈ హైలైట్ అవుతున్నప్పుడు కలర్ కూడా ఇస్తే బాగుండేది కదా సార్. సో ఇక్కడ కలర్ ఇవ్వండి, ఒక రెడ్ కావాలంటే రెడ్ ఇవ్వండి. ఈ ఏ అనే సింబల్ టెక్స్ట్ కలర్ అనమాట. ఏ అనే సింబల్ ఫాంట్ కి సంబంధించిన కలర్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే, ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన కలర్స్ అన్ని ఇక్కడ ఇవ్వచ్చు. లేదా ఈ సుధా అనే దానికి నేనేం చేస్తున్నాను, గ్రీన్ ఇస్తున్నాను. ఓకే, ఈ శ్రీలత అనే దానికి నేనేమి ఇస్తున్నాను, ఇక్కడ వైలెట్ ఇస్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్. దీన్ని బోల్డ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ గీత అనే అమ్మాయికి అయితే ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్ నేను ఎల్లో కలర్ ఇస్తున్నాను. అదే విధంగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ రెడ్ ఇస్తున్నాను. అలా కాకుండా నాకు బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇస్తున్నాను. వచ్చిందా? సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ ఇచ్చుకొని సెలెక్ట్ చేసుకొని రెడ్ కావాలంటే రెడ్ ఇవ్వచ్చు. ఏదైనా సెలెక్షన్ చేసుకోవాలి, ఏదైనా కానీ ఏదైనా. అదే బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వండి. సో దీనికి నార్మల్ కలరే ఇచ్చా, కానీ దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తున్నా, హైలైటింగ్ కలర్ కూడా ఇస్తున్నా. సెలెక్ట్ చేసుకొని అదే ఫాంట్ సైజ్ పెంచామనుకోండి, ఇక్కడ క్లయింట్ ఏమంటారు అంటే, ఇక్కడ వేరే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఈ కలర్ ఇచ్చావు కదా, ఇదే కలర్ ని కాపీ చేసి ఈ వంశీ అనే పేరు కావాలి. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఫార్మాట్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింట్ ఇక్కడికి వచ్చి ఈ నేమ్ ఇస్తాను. ఏదో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కదా. అంటే దీంట్లో ఉన్న కలర్ ని మనం కాపీ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ ద్వారా ఇక్కడ పేస్ట్ చేసాం. మళ్ళీ ప్రతిసారి ఇప్పుడు దీనికి ఎంత వేయాలి, నేను దీనికి మళ్ళీ నేను కలర్ ఇవ్వడం, ఏదో ఒక అంటే అదే ఎల్లో కలర్ ఇవ్వాలి. ఏమన్నారు, ఇక్కడ గీతాకి ఎలా ఉందో అదే విధంగా వంశీకి కూడా కావాలి. అంటే దాని యొక్క హైలైటింగ్ కలర్ కావాలి, దాని యొక్క టెక్స్ట్ కలర్ కావాలి, అది ఎంత సైజ్ లో ఉందో కావాలి. ఈ మొత్తాన్ని మళ్ళీ మనం కొత్తగా దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలా ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ దగ్గర నేను కాపీ చేస్తున్నా. ఓకేనా? ఫార్మాట్ పెయింటర్ దగ్గర నేను ఏం చేస్తున్నాను, కాపీ చేసేస్తున్నాను. అది ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నాను, జస్ట్ దాని మీదకి వచ్చి సెలక్షన్ పెడుతున్నాను. అదే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, జస్ట్ కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పనా, మనకి ఎక్కడ కావాలో అక్కడ. సపోజ్ నా దగ్గర ఒక కంటెంట్ ఉంది, నా దగ్గర కావాల్సిన ఒక కంటెంట్ ఉంది, తీసుకున్నాను. ఒక డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కొంత టెక్స్ట్ అనేది తీసుకున్నాను, నేను చెప్తున్నాను. ఏదో కొంత కంటెంట్, డమ్మీ కంటెంట్ ని తీసుకున్నాను. సో ఫాంట్ సైజ్ తగ్గించాను. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చి కలర్ ఏం చేస్తున్నాను, ఆటోమేటిక్ బ్లాక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నారు, ఈ పాయింట్ ని హైలైట్ చేయాలన్నారు. ఆ పాయింట్ ని హైలైట్ చేయాలన్నారు. నేను బోల్డ్ ఇచ్చాను, అదేవిధంగా ఇక్కడ నేను కలర్ ఇచ్చాను. కానీ క్లయింట్ ఏమంటాడు, ఈ కలర్ కాదు, హైలైటర్ కలర్ కావాలంటాడు. సో తీసుకొని హైలైటర్ కలర్ ఇచ్చాను. దీన్ని నేను
దీన్ని నేను కాపీ చేయాలి, ఈ స్టైల్ ని నేను కాపీ చేయాలి, ఈ స్టైల్ నేను కాపీ చేసి నేను ఎక్కడైనా సరే ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ నాకు కావాల్సిన ఎక్కడ కావాలి ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ అంటే ఎంబెడెడ్ కోడ్ దగ్గర నేను అప్లై చేస్తాను. లేదా నాకు ఆన్లైన్ వీడియో కావాలంటే ఆన్లైన్ వీడియో మీద మళ్ళీ తీసుకొని ఫార్మాట్ పెయింటర్ తీసుకొని మళ్ళీ ఆన్లైన్ వీడియో మీద అంటే ఒక్కసారి అప్లై చేస్తాను, మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాను కర్సర్. లేదు సార్ నేను దాన్ని షార్ట్ కట్ రూపంలో దాన్ని నేను కాపీ చేయాలి ఎలా? సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి నీకు ఏదైనా హైలైట్ అవుతుందంటే హైలైటర్స్ కావాలంటే హైలైటర్స్ ఇచ్చుకోండి. సో నేను సెలెక్ట్ చేశాను, దీన్ని కాపీ చేయాలి కదా. దీన్ని కాపీ చేయాలి అంటే మామూలుగా కాపీ చేయాలంటే ఏంటి, కంట్రోల్ సి. అదేంటి జనరల్ గా మనకి దీన్ని కాపీ చేసి కంట్రోల్ సి మౌనికాని కాపీ చేసి నేను ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తాను. కానీ దీంట్లో ఉన్న స్టైల్స్ ని కాపీ చేయాలి. సో మనకు ఆల్రెడీ టైపింగ్ లో నేర్పించాం కంట్రోల్ బటన్ ఆల్ట్ బటన్. సో కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని సి, కంట్రోల్ ఏంటి కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని కాపీకి షార్ట్ కట్ ఏంటి సి. మరి దీని వరకు నేను కాపీ చేసేసాను, నాకు ఎక్కడ కావాలి ఇక్కడ కావాలి, దీనికి కావాలి. మరి కాపీ చేసిన తర్వాత పేస్ట్ కి షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ వి. మరి కంట్రోల్ వి అనేది షార్ట్ కట్ కదా పేస్ట్ కి కంట్రోల్ వి. కానీ నేను ఇక్కడ టెక్స్ట్ ని కాపీ చేయాల, దాంట్లో ఉన్న స్టైల్ ని కాపీ చేశాను. సో మళ్ళీ అదే స్టైల్ ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి కంట్రోల్ ఆల్ట్ సి అనేది కాపీ ఎలా అయిందో ఓకే కంట్రోల్ ఆల్ట్ వి అనేది పేస్ట్ అవుతుంది. మళ్ళీ నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను కంట్రోల్ ఆల్ట్ వి రాసుకోండి. ఓకే సరేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఇక్కడ, సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తుంటే కిందకు వస్తుందా లేదా, ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ తగ్గించాను. ఫాంట్ ఆటోమేటిక్ బ్లాక్ ఇచ్చాను. సో ఇక్కడ ఉన్నది ఎట్లా తెచ్చారు సార్, ఇక్కడ ఉన్న దాన్ని ఏం చేశాను నేను కాపీ చేశాను. కంట్రోల్ సి కాపీ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను కదా. మరి అలాగే మనం ఇప్పుడు దాకా చెప్పిన షార్ట్ కట్స్ ఏంటి ఇవే కదా. మళ్ళీ ఇక్కడ చూసారు కిందకి వెళ్ళిపోతాను, అంటే వేరే డాక్యుమెంట్ ఒక పేజ్ అయిపోయి ఇంకో పేజ్ కి ఈ మొత్తం సగం వచ్చాయి, అంటే సగం ఈ పేజ్ లో ఉన్నాయి సగం ఈ పేజ్ లో ఉన్నాయి. సో నేను ఈ పైన అంటే కర్సర్ ఎక్కడ ఉందో దాని పైన పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే అన్ని కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ చెప్పనా, అలా కాదమ్మా నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఓకే టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ ఏమైంది కింద దాంట్లోకి 2 వెళ్ళాయి, వేరే డాక్యుమెంట్ లోకి 2 వెళ్ళాయి. సో మీరు ఒక పారాగ్రాఫ్ మీరు రాస్తున్నారు, అది సరిపోక 2వ పారాగ్రాఫ్ లోకి వెళ్ళారు, అంటే 2వ పేజ్ లోకి వెళ్ళారు. నేనేమంటున్నాను అసలు స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెడదామంటున్నాను. అప్పుడు ఇందులో ఉన్నాయి కూడా అందులోకి రావాలి అంటే ఎంటర్ ప్రెస్ చేయంటున్నా దాని ముందుకు వచ్చి, అప్పుడు ఆటోమేటిక్ గా అది నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ అయినట్టు ఉండింది. ఓకే సో కంట్రోల్ ఎన్ అనేది మనకి షార్ట్ కట్ కదా, దీన్ని హైలైట్ చేయాలి. దీన్ని హైలైట్ చేయాలంటే మనం ఏం చేయాలి బోల్డ్ ఇవ్వాలి. అలాగే కలర్ కావాలంటే కలర్ ఇస్తున్నాం. ఓకే మరి కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై ఈ 2 ఒకదానికి సంబంధించింది అండ్ రెడ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫాంట్ స్టైల్ నేనేం చేస్తాను గ్రీన్ ఇస్తున్నాను, అలాగే దీనికి కూడా గ్రీన్ ఇస్తున్నాను. కానీ బోల్డ్ ఉందా, బోల్డ్ లేదు. సో ఒకదాన్ని సెలెక్ట్ చేసి అంటే ఎలా మౌస్ తో లెఫ్ట్ క్లిక్ తోనే ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఏం చేస్తాను బోల్డ్ కావాలి అంటే షార్ట్ కట్ ఏంటి ఇక్కడ ఉంది బోల్డ్, హైలైట్ అవుతుందా లేదా. మరి ఆ బోల్డ్ షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ బి, చూసారా అక్కడ హైలైట్ అవుతుంది చూసావమ్మా. మరి కంట్రోల్ బి అంటే రాయాలి కదా, మరి రాస్తాం. ఇక్కడ దీని కింద రాద్దామా
కంట్రోల్ ప్లస్ బి. ఏంటిది? బోల్డ్. ఓకే, సో బోల్డ్ అయిపోయింది కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఈ కంట్రోల్ ఎక్స్ అనే దాన్ని బెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇటాలిక్. చూసారా బెండ్ అయింది, చూసారా బెండ్ అయిందా లేదా? సో దాన్ని ఇటాలిక్ అంటారు. దాని షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ బి. బోల్డ్ అంటే బోల్డ్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? బి, అందుకే కంట్రోల్ బి. ఇటాలిక్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఐ. ఇటాలిక్ లో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? ఐ. అలాంటప్పుడు షార్ట్ కట్ ఏమైంది? కంట్రోల్ ఐ. రాసుకోండి, కంట్రోల్ ఐ ఇటాలిక్. కంట్రోల్ బి అన్నప్పుడు బోల్డ్ అయినప్పుడు కంట్రోల్ ఐ ఏమైద్ది? ఇటాలిక్ అయింది, అంటే బెండ్ అయింది ఇలా. ఓకే, క్లయింట్ ఏమంటాడు, దీనికి అండర్లైన్ కావాలంటాడు. సార్ ఏమంటారు వచ్చి, బాబు ఇది పెట్టావు కదా, ఈ అక్షరానికి నాకు ఒక లైన్ కావాలి. సో అండర్లైన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? యు. మరి ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఏమైంది? అండర్లైన్ వచ్చిందా? సో మరి షార్ట్ కట్ ఏమైంది? కంట్రోల్ ప్లస్ యు, అండర్లైన్. ఈజీగా ఉందా? అర్థమవుతుందమ్మా? మరి అండర్లైన్ అయిపోయిందా? సార్ ఏమన్నారంటే ఈ మొత్తానికి ఈ 3 అప్లై చేయమన్నాడు. ఏ 3? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో బోల్డ్ అప్లై చేయొచ్చు, కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ యు. మరి 3 వచ్చాయా? దీనికి అన్నీ వచ్చాయి కదమ్మా. సో లేదు సార్ వీటికి నార్మల్ గా వదిలేద్దాం, మనం బోల్డ్ తీసేద్దాం, ఇటాలిక్ తీసేద్దాం, అండర్లైన్ తీసేద్దాం. ఓకే, మీ ఇష్టం. ఓన్లీ నాకు ఇంతవరకే కావాలి. దీనికి అండర్లైన్ వద్దు సార్ అంటే అండర్లైన్ తీసేద్దాం, ఇటాలిక్ వద్దు అంటే ఇటాలిక్ వద్దు. అన్నిటికీ కలిపి ఒకే సైజ్ ఇవ్వాలి ఇక్కడ. సో 15 కానీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి 14, 12 వస్తున్నాయి లేవా షార్ట్ కట్స్? ఇలా మనకు కావాల్సిన షార్ట్ కట్స్ అనేవి ఇస్తాము. సో అండర్లైన్ అయిపోయింది. మరి అదే విధంగా నాకు కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ పార్ట్ వరకు నీకు ఎంతవరకు అంతవరకు సెలెక్ట్ చేసుకొని కలర్స్ ని మోడిఫై చేస్తాను. ఇవన్నీ షార్ట్ కట్లు కదా. ఈ షార్ట్ కట్స్ అన్నిటికీ మనం ఏం చేద్దాం? కలర్స్ ఇచ్చుకుందాం. సో బ్లూ ఇద్దాం. సో కంట్రోల్ సి, కంట్రోల్ వి ఇదంతా ఒకదానికి సంబంధించిందే కాబట్టి ఇక్కడికి వచ్చి లైక్ రెడ్ ఇద్దాం. సో దీనికి కూడా రెడ్ ఇద్దాం. సో మరి ఈ 2 ఒకదానికి సంబంధించిందే కాబట్టి దీనికి వచ్చేసరికి ఎల్లో ఇద్దాం. ఎల్లో, గ్రీన్. ఇక్కడ థీమ్ కలర్స్ ఏమున్నాయో చెక్ చేయండి. ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, పర్పుల్. పర్పుల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఇక్కడ పర్పుల్ హైలైట్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ దీని లోపలికి వెళ్ళి ఇది ఎక్కడ ఉందని అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇచ్చున్నాం కాబట్టి క్లిక్ చేయగానే పర్పుల్ వచ్చేసింది. బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వచ్చు. సరే ఇవన్నీ బ్లాకే ఇద్దాం సార్. ఇవ్వండి, బ్లాకే ఇవ్వండి. సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేసుకొని ఆటోమేటిక్, లేదా ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్. ఇక్కడ బోల్డ్ కి మళ్ళీ ఒక కలర్ కావాలి. ఓన్లీ షార్ట్ కట్స్ కే ఇస్తున్నాను చూడమ్మా. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి నాకేం కావాలి? జస్ట్ బోల్డ్. ఇటాలిక్ ఏం కావాలి? ఇటాలిక్. అండర్లైన్ కి ఏం కావాలి? జస్ట్ అండర్లైన్. వీటికి కూడా బోల్డ్ కావాలంటే షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ బి. దీనికి కూడా కావాలంటే ఇది కూడా హైలైట్ అవ్వాలంటే బోల్డ్ చేయాలి కదా, షార్ట్ కట్ కంట్రోల్ బి. ఇది కూడా హైలైట్ చేయాలంటే కంట్రోల్. సో చూసారా, ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇందులో? సో బెండింగ్ బాగాలేదు సార్, సెలెక్ట్ చేసి ఇటాలిక్ ఇద్దాం సార్. ఎవరు చూస్తారా? అర్థమైంది ముందు, మరి ఇంతవరకు చేస్తారా? ఇంతవరకు చేయండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ ఒక 2-3 సెషన్స్ మనకి ఆ కాన్సెప్ట్లు అర్థమయ్యేదాకా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. వన్స్ అర్థమైంది అంటే మనం నీట్ గా చేయొచ్చు. ఒక 2 రోజులు స్లోగా ఉంటుంది. ఓకే, చిన్న టాపిక్ అయినా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అంటే సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఈ 3టికి నాకు ఫాంట్ స్టైల్ మారాలి అంటే ఇక్కడికి వచ్చి ఫాంట్ స్టైల్స్ మార్చడం. ఇక్కడ మరి స్టైల్, సైజ్ అన్ని చెప్పానమ్మా. సో సైజ్ చూసా, స్టైల్, సైజ్ కూడా కావాలి, తగ్గించాలి, పెంచాలంటే పెంచుకోవచ్చు ఇట్లా. అదే విధంగా కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు, లేదా కొంతవరకే కావాలంటే కొంతవరకు సెలెక్ట్ చేసుకొని
సెలక్షన్ ఇంపార్టెంట్. ఆ సెలక్షన్ ఎలా సార్ అంటే ఇది కర్సర్ ని ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. కర్సర్ ఎక్కడ ఉంటే దాన్ని అలా సెలెక్ట్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? సో అది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకే చూడండి, నేను చెప్పినంత వరకే చూడండి, మీకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు చేసిందంతా మీరు సేవ్ చేయాలి. ప్రతిదానికి సేవ్ చేయాలి కదమ్మా. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది. సో దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది కదా మరి, కంట్రోల్ సేవ్ కి షార్ట్ కట్ ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? ఎస్, సేవ్ అని చెప్పొచ్చు. సేవ్ ద డాక్యుమెంట్. మనం ఏం చేస్తున్నాం, దేన్ని సేవ్ చేస్తున్నాం? డాక్యుమెంట్ ని సేవ్ చేస్తున్నాం. ఆ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఫైల్ అని అర్థం. ఫైల్లో ఏముండిద్ది? డేటా ఉండిద్ది. మరి ఈ డాక్యుమెంట్ లో ఏముంది? డేటా ఉంది కాబట్టి ఈ డేటాని ఫైల్ అని పిలుస్తారు. ఈ డేటాని అంటే దీన్ని మొత్తాన్ని ఫైల్ అని పిలవచ్చు, డాక్యుమెంట్ అని పిలవచ్చు, ఏదైనా. రాసుకున్నారా? సేవ్ చేసేటప్పుడు దాని యొక్క రూట్ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఎక్కడంటే అక్కడ కాకుండా ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనేది మనకు తెలియాలండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఇచ్చాను. ఓకే, సేవ్ అనే ఆప్షన్ ఇస్తే ఎక్కడ సేవ్ అవుతుంది? ఇక్కడ చూడండి, వన్ డ్రైవ్ పర్సనల్ అని ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. ఎక్కడ సేవ్ అవ్వాలి? దిస్ పీసీ అంటే మై కంప్యూటర్. మన కంప్యూటర్ లో ఇది చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ అన్నాను. సేవ్ లో ఇక్కడ డిఫాల్ట్ గా ఇక్కడ సెలక్షన్ హైలైట్ అయింది కదా, దీంట్లో ఉంది. ఏదైనా ఒకటి సేవ్ తీసుకోవచ్చు, నేను చెప్తాను అది కూడా. సేవ్ తీసుకోండి. ఇక్కడ ఇది హైలైట్ అయ్యింది. దీన్ని నేను ఏం చేస్తున్నాను, దిస్ పీసీలోకి వెళ్తున్నాను. దిస్ పీసీలో ఎక్కడికి వెళ్ళాలి మనం? డెస్క్టాప్ మీదకి వెళ్తే బెటర్ మనకి. అంటే దీంట్లో ఎక్కడ కావాలంటే దాంట్లో చూసుకొని ఇక్కడ మనం ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే, ఇక్కడ ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తే అంటే ఏదో ఒక లేయర్ మీద ఇక్కడ చూడండి రూట్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, యూజర్స్, లెనోవో, డెస్క్టాప్, టెక్స్ట్, ఎంఎస్ ఆఫీస్ ఇట్లా ఉంది కదా. ఇలా ఇవన్నీ మనం మై కంప్యూటర్ లో కనిపించే ఆ లైన్ పాత్ అంటారు, రూట్ ఫోల్డర్స్ అంటారు. అంటే ఎక్కడ నువ్వు సేవ్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి కదా, దీంట్లో మనం ఎక్కడ పెట్టుకోవాలి? డెస్క్టాప్. మళ్ళీ చెప్తాను చూడండి. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ వన్ డ్రైవ్ అనేది డిఫాల్ట్ గా ఉంది, నాకు మన కంప్యూటర్ లో సేవ్ చేసుకోవాలి. దిస్ పీసీకి వెళ్ళాను. దిస్ పీసీలో ఎక్కడికి వెళ్తున్నాను? ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఆర్గనైజేషన్ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. మనకు కావాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? దిస్ పీసీలో డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. మరి డెస్క్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకంటూ ఒక ఫోల్డర్ ఉండాలి కదా. సో ఒక ఫోల్డర్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడే ఫోల్డర్ ని క్రియేట్ చేయొచ్చు. లేదంటారా ఆల్రెడీ ముందుగానే క్రియేట్ చేయొచ్చు. ఇంకా రైట్ క్లిక్ చేసి న్యూ ఇదంతా కాకుండా ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాను, న్యూ అనే ఫోల్డర్ ఇక్కడ ఉండిద్ది. క్లిక్ చేయగానే ఫోల్డర్ వచ్చింది కదా, 1. జస్ట్ ఒక పేరు పెట్టాను, శ్రీలత 1. మరి నీకు చేసిన ఫైల్స్ అన్ని అందులో ఉండాలి. సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. సెలెక్ట్ చేస్తే 1 క్లిక్ ఫర్ సెలెక్షన్, డబుల్ క్లిక్ ఫర్ ఓపెన్. ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్ గా. లేదా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓపెన్ అంటారు. మనం డైరెక్ట్ గా ఓపెన్ అవ్వాలంటే డబుల్ క్లిక్ చేసుకుంటే ఓపెన్ అయింది. సో జరుగుతుంది ఏంటి, జస్ట్ క్లాస్ 1 అని సేవ్ చేసుకున్నాను. లేదా ఇక్కడ నేనేం చెప్పాను, కొన్ని సేవ్ ఆప్షన్స్, అండో, రెడో, నీ ఇష్టం ఏదో ఒక పేరు పెట్టండి. ఏదో ఒక పేరు నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందో లేదో. సేవ్ చేసేటప్పుడు వచ్చే ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయి? .doc లో ఉంటాయని చెప్పానా? ఏబిసి కానీ లేదా ఇక్కడ వంశీ .doc కానీ అట్లా ఏదైనా పెట్టచ్చు. నేనేం చెప్తున్నాను, ఇది క్లాస్ 1 అని పెట్టాను. ఓకే, పెట్టి జస్ట్ దేంట్లో సేవ్ అవుతుంది? వర్డ్ డాక్యుమెంట్ లో సేవ్ అవుతుంది. సేవ్ అని పెట్టాను. ఎక్కడ రూట్ ఫోల్డర్ మళ్ళీ చూడండి, మై కంప్యూటర్, డెస్క్టాప్, శ్రీలత 1. దీన్ని రూట్ ఫోల్డర్ అంటారమ్మా. ఎక్కడికి వెళ్తున్నాం అంతే కదా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటికి వెళ్ళాలంటే ఆ రూట్ మీకు తెలుసు. సో అందుకే దీన్ని రూట్ మ్యాప్ అంటారు. ఓకే, పలానా చోట పలానా మన ఇంట్లో పలానా చోట ఆ వస్తువు ఉందంటే ఎలా తెలుసు మనకి? మనం ఆల్రెడీ పెట్టుంటాం అంటే ఆ రూట్ మనకు తెలుసు. ఓకే, పలానా చోట అమౌంట్ ఉంది అంటే కిచెన్ లో పలానా చోట పోపుల డబ్బాలో అమౌంట్ ఉంది అంటే ఇక్కడ ఎక్కడ ఆ రూట్ మనకు తెలుసు.
సో అదే విధంగా మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం, మనకు ఆ రూట్ తెలియాలి. ఆ రూట్ నే ఇక్కడ ఏంది ఆల్రెడీ మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం, డెస్క్టాప్ దిస్ పీసీ అంటే మన కంప్యూటర్ లో డెస్క్టాప్ లో శ్రీలత అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసాము. దాంట్లో ఒక ఫైల్ ని మాత్రమే సేవ్ చేస్తున్నాం. అట్లా ఎన్ని ఫైల్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రస్తుతానికి క్లాస్ 1 అంటున్నాం కాబట్టి క్లాస్ 1 పెట్టి సేవ్ అనే ఆప్షన్ ని కొడుతున్నాను. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఇక్కడ చూడండి క్లాస్ 1 సేవ్, నేను క్లోజ్ చేశాను ఫైల్ ని. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ ఏమొచ్చింది, డెస్క్టాప్ మీద శ్రీలత ఫోల్డర్ వచ్చిందా. సో 1 క్లిక్ ఫర్ సెలెక్షన్, డబుల్ క్లిక్ ఫర్ ఓపెన్. ఓపెన్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది, మనకి వచ్చిందా లేదా, క్లాస్ 1 అని వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకుంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ జస్ట్ తీసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. దాని మీద డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసి ఇదే కదా మనం చేసింది ఇప్పుడు దాకా. ప్రాక్టీస్ చేస్తారా? ఇంతవరకు చూడండి, కన్ఫ్యూజన్ వద్దు, నిదానంగా స్టెప్ బై స్టెప్ చేయండి. Okay, thank you friends. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.